నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. భగవంతుడు మనిషికి ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వడని గుర్తుంచుకో. అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది. సాధించి శోధించుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 6, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 20 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 12 నిమిషాలకు. తిథి విదియ రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం మఖ సాయంత్రం 5 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి పుబ్బ. కరణము కౌలవ ఉదయం 6 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి తైతుల రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి గరిజ. యోగము వరియానం ఉదయం 10 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుండి 1 గంట 57 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 39 నిమిషాల నుండి 4 గంటల 26 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషము వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. ఆగస్టు 6 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 7 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అలాగే ఈరోజు ఉన్న నక్షత్రాలు మక, పుబ్బ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు సింహరాశిలోను ఉంటారు. మంగళవారం ఉత్తర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఇచ్ఛాశక్తి మన శరీరంలో హృదయం నుండి ఉత్పత్తి అవుతుంది. ఈరోజు ప్రశ్న. యాగాలు చేయని రాజ్యాన్ని దేవతలు ఏమని పిలిచేవారు? అసురు రాజ్యం, గ్రహణ రాజ్యం, ధర్మరాజ్యం, శాపగ్రస్త రాజ్యం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కొన్ని వ్యవహారాలకు సంబంధించి చర్చలు ముగుస్తాయి. వృషభ రాశి. అదనపు ఆదాయం సమకూరి అవసరాలన్నీ తీరుతాయి. మిథున రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇతరుల సహాయం కోరుతారు.
కర్కాటక రాశి మౌనంగా ఉంటూనే ఎటువంటి కార్యాన్నైనా చక్కదిద్దుతారు. సింహరాశి సరైన సమయానికి సొమ్ము సమకూరే సూచనలు. కన్య రాశి సేవా దృక్పథంలో ముందుకు సాగి అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి ఎటువంటి కార్యాన్ని చేపట్టినా విజయవంతమే అవుతుంది. వృశ్చిక రాశి సమయానికి సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి ఆలోచనలు అంతగా కలిసిరాక ఇబ్బంది పడతారు. మకర రాశి బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి మీ సమర్థత నైపుణ్యం అందరూ గుర్తిస్తారు. మీనరాశి మీలోని పట్టుదలే మీ విజయాలకు కారణమవుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.